ఊపిరి లెవెల్ సర్ప్రైజ్ ఉండబోతుంది. బర్త్డే టు యూ మిస్టర్ హవా. ఎక్కడికి మనం వెళ్తున్నాం? శ్రావణి వాళ్ళ ఇంటికి. అందరు ఎగిరిపోగలరు. బ్రో మీ హోమ్ బ్రో వాళ్ళ ఇంటికి. నెంబర్ 1 క్యాండిడేట్ వేమే మిస్టర్ హవా. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. సో ఇప్పుడైతే ఊపిరి లెవెల్ సర్ప్రైజ్ ఉండబోతుంది. సో ఏంటంటే ఊపిరి లెవెల్ టెస్ట్ ఇందాక నన్ను ప్రసాదంకి పంపించి గ్రూప్ మీటింగ్ వేసుకున్నారు. స్వాతి మళ్ళీ బండి మీద ఎక్కడికో వెళ్ళినట్టు కేక్ తెచ్చి హేమకిచ్చి హేమ ఏమించి వెనక్కి ఎలగా నేను ఇందాక చూసి నేను కచ్చి పట్టుకుని చూసుకుంటాను అనుకుంటాను, నవ్వుకుంటాను. ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలుసు అది మన ఊపిరి లెవెల్ ట్విస్ట్. అదే పెద్ద కేక్ నీకు. మురళీ రవి ఇక్కడికి వచ్చి చాక్లెట్ అక్కడ ఇంకా నొక్కలు కట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ హవా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీ బర్త్డే బ్రో. అరండి మురళి అందరు ఎగిరిపోగలరు. డీసెంట్. సో ఊపిరి లెవెల్ ట్విస్ట్ ఎందుకనంటే మీరు లాస్ట్ వీడియో కరెక్ట్గా చూసినట్టయితే ప్రసాదంకి నన్ను మాత్రమే పంపించారు కదా అరసవిల్లిలో. అప్పుడు వాళ్ళు మీటింగ్ వేశారు. అప్పుడే నాకు అర్థమైంది లేదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని. ఆ తర్వాత కూడా మురళి ఇంకా స్వాతి ముందే వెళ్ళిపోయారు. నన్ను రవిని శ్రావణిని హేమని వెనక్కి రమ్మన్నారు. నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా ఆ తర్వాత కూడా కేక్ తెచ్చారు. హేమ అయితే కేక్ నాకు కనబడకుండా దాస్తుంది. అప్పుడైతే నవ్వుకున్న ఒకలా కాదు. తర్వాత నేనే చెప్పేసా అక్కడికి వెళ్ళిచ్చి నాకు తెలుసని. బుర్రపాడు సర్ప్రైజ్ ఇదైతే. నా జోబులో తీసి డైరెక్ట్ కెమెరా తీసేచ్చా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒరే నీకు ఎగిరి తన్నేది వీడియో లాగ్ అయిపోతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వీడియో లాగ్ అయిపోతుంది. ఒరే వీడియో లాగ్ అయిపోతుంది. తీస్తాను ఇప్పుడు వెళ్ళండి. ఇదే పట్టే దీని మీద నాకు డౌట్ పడుతుంది. ఫ్రెషర్స్ బ్యాచ్ గంట ఏంటే నువ్వు పెట్టవా వీడియో ఇది. లంచ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? శ్రావణి వాళ్ళ ఇంటికి. ఎక్కడికి మనం వెళ్తున్నాం? శ్రావణి వాళ్ళ ఇంటికి. డోరా బుజ్జి డోరా ఇది బుజ్జి. బ్రో మీ హోమ్ ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. సో లంచ్ అయిపోయిన తర్వాత శ్రావణి బ్రో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఆంటీ బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత కాసేపు మాట్లాడడం ఎవరు ఏం చదువుతున్నారు ప్రెజెంట్ అని. తినడానికి నెంబర్ 1 క్యాండిడేట్ వేమే
శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చినందుకు డ్రింక్ ఉన్న కేక్ ఇస్తే మేము అందరం వద్దనేసి ఇది ఒక్కదా తింటుంది. మిస్టర్ హవా అదిగో ఆర్డర్ చెప్పాను అడిగా బాయ్ ఎక్కడండి బాయ్. సో శ్రావణి బ్రో వాళ్ళ ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అలా మాట్లాడి తర్వాత అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఇంకా ఇదైతే ఎండింగ్ వీడియో. బర్త్డే అయిపోయింది కదరా, మళ్ళీ కేక్ చూపిస్తున్నావేటి అనుకుంటున్నారా? చెప్పా కదా ఈ బర్త్డే మొత్తం నాకు ఊపిరి లెవెల్ సర్ప్రైజ్ లేని. మా చెల్లి ఫోన్ చేసి అన్నీ అర్జెంటుగా ఇంటికి రారా పని ఉంది అన్నది. నాకు తెలుసు కదా అది సర్ప్రైజ్ అని. సో ఇంకేం చేసేది లేక వెళ్ళాను. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే మామయ్య. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఇంటికి వెళ్ళాకైతే నాకు చాలాసేపటి వరకు చెప్పలేదు కేక్ కోద్దామని. నేనే ఎక్కువ ఊహించుకున్నానేమో అనుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళిన 4 hours తర్వాత కేక్ కోయించింది. ఇంక ఈ ఇయర్ అయితే ఇన్ని కేకులు కోసా. నేను 3 కేక్స్ ఏ ఇయర్లో కూడా కోయలేదు, ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ 2 కేక్స్ కోసా. కాలేజ్లో మేడమ్స్ ఒకటి చేశారు, ఇంకా వేరే ఒక రూమ్లో చేశారులేండి. అదంతా ఇప్పుడు ఎందుకు, అది ఒక పెద్ద కథ. నా బర్త్డే నాకు తెలియకుండా చేసి టీచర్స్ దగ్గర నన్ను బుక్ చేశారు. ఇంక ఇవైతే రెస్టారెంట్లో లంచ్ చేసిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము. కొన్ని పిక్స్ తీసుకొని ఎవరింటికి వాళ్ళైతే సేఫ్గా వెళ్ళిపోయాము. నాకు ఇచ్చిన సర్ప్రైజ్ వాళ్ళు ఫెయిల్ అయిపోయింది అనుకున్నారు, కానీ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఒకటి ఉంది. నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేటో కాదు, కేక్ మీద అయితే నా పేరు రాయించలేదు, హ్యాపీ బర్త్డే మిస్టర్ హవా అని రాయించారు. ఈ పిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా నేను ఫోటో తీసాను, మీకు పెడతా చూడండి మిస్టర్ హవా అని రాయించారు కదా. ఇదే నేను నీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వీడియో వ్యూస్ కోసం కాదు అని. అయినా మీకు నచ్చబట్టే కదా ఎక్కడి వరకు చూశారు. సో చూసినందుకు థ్యాంక్స్ అండ్ ఇంతవరకు చూసి వీడియో లైక్ చేయకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్.